హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ ఈరోజు ఒక హెల్దీ ఇన్స్టెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. హెల్దీ అంటున్నారు, మరి ఇన్స్టెంట్గా అంటున్నారు, ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ దోశల్ని మిల్లెట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మిల్లెట్స్ అనగానే వీటిని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి అని అనుకుంటున్నారేమో, కానీ 5 మినిట్స్లోనే ఈ దోశలు రెడీ అయిపోతాయి. మరి బ్యాటర్ని ఎలా రెడీ చేసుకుంటే 5 మినిట్స్లో కరకరలాడే క్రిస్పీ దోశలు అనేవి ఎలా వేసుకోవచ్చు ఏంటి అనేలో క్లియర్గా చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారని గుర్తుపెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారని గుర్తుపెట్టుకోండి. అలాగే దీనిలో బియ్యం కానీ బియ్యం పిండిని కానీ రవ్వను కానీ యూజ్ చేయకుండా ఈ దోశల్ని వేస్తాం కాబట్టి షుగర్ పేషెంట్స్ అయినా కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయొచ్చండి. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే పూజలు, ఒక్క పొద్దులు, ఉపవాసాలు ఉండే టైంలో ఈ దోశలు వేసుకొని తినేస్తారండి. ఎందుకంటే దీనిలో ఎలాంటి బియ్యాన్ని కూడా వాడం కాబట్టి బ్రతవాలే దోశ అని కూడా అంటూ ఉంటారండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందైతే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు సామా రైస్లు ఉంటాయి కదండి, మిల్లెట్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి అదే కప్పుతోని 1/2 కప్పు వరకు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అవి పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా రాదండి సగ్గుబియ్యం అనేది, కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా ఉండడం వలన ఇవి దోశలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 ఇంచుల వరకు అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీ కారానికి తగినట్టుగా 1 నుంచి 2 వరకు పచ్చిమిర్చీలను, 2 స్పూన్ల వరకు పెరుగును, అదే కప్పుతోని 1 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. మిక్సీ జార్లోకి గుప్పెడంత కొత్తిమీరను, 3 పచ్చిమిర్చిని, 1/2 కప్పు వరకు వేయించుకొని పొట్టొల్చుకోకుండానే పల్లీలను తీసుకున్నానండి. 2 స్పూన్ల వరకు పెరుగుని, 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చండి. నేనైతే పోపు ఏం పెట్టట్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూడండి మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న గుప్పెడంతా కొత్తిమీరను, 1/2 స్పూన్ వరకు జీలకర్రను, అలాగే కొంచెం వాటర్ని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 కప్పు వేసుకున్నాము, ఇప్పుడు 1/2 కప్పు వరకు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి, రవ్వ దోశలాగా పలుచగా ఉండాలండి. దోశలు వేసే ప్రతిసారి కూడా కింద నుంచి పై వరకు బ్యాటర్ని కలుపుకొని దోశలు పోసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది హై హీట్లో బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలోకి పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి టిష్యూతోని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకుందాం. ఇలా ఒకే దగ్గరగా కాకుండా ప్యాన్ అంతా ఇలా స్ప్రింకిల్ చేస్తున్నట్లుగా వేసుకోవడం వలన ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చిల్లులుగా జాలిగా వచ్చేస్తుంది. ఇలా రావడం వలన మనకి దోశలు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చేస్తాయండి. ఇలా చూడండి, ఇలా ఫ్రై అవుతూ ఉంటే కింది పార్ట్ అనేది ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉండాలి. దోశలు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది హై టు మీడియంలోనే ఉంచుకొని వేసుకోవడం వలన ఇవి కరకరలాడుతూ ప్యాన్కి అంటుకోకుండా క్రిస్పీగా వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి, ఇన్స్టెంట్గా హెల్దీగా దోశలు ఎలా వేసుకోవచ్చు ఏంటి అనేది చూసేశారు కదా. మరి మిల్లెట్స్తోనే క్రిస్పీగా కరకరలాడే దోశల్ని 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది
తెలిసిపోయింది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలా మరిన్ని హెల్దీ టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.